వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. మరోసారి ఇంటర్ నందు అద్భుత ప్రతిభ చూపినటువంటి మహర్షి పూర్వ విద్యార్థులు ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గుత్తి పట్టణానికి చెందిన మహర్షి దయానంద గురుకులం పూర్వ విద్యార్థులు మార్కుల ప్రపంచనాన్ని సృష్టించడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్థాయి ప్రతిభ కనబర్చడానికి ముఖ్య కారణం వారికి పాఠశాల స్థాయిలో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ విద్యాబోధన అందించడమే ముఖ్య కారణమని ఈ సందర్భంగా విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది. ప్రస్తుతం పాఠశాలను నూతన టెక్నాలజీతో కర్నూలు రోడ్ లో విశాలమైన ప్రదేశంలో తీర్చిదిద్దడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని, అలాగే ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మా పాఠశాలలో చదవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని విద్యార్థులు అందరూ మున్ముందు కూడా మరిన్ని ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గుత్తి మండల తల్లిదండ్రులందరికీ ఈరోజు ఇక్కడ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఏపీ రిజల్ట్ వచ్చాయి. ఈ రిజల్ట్లో మా విద్యార్థులు సాధించిన అమోఘమైన విజయాల గురించి మేము చర్చించడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము. అదేమంటే 2005లో కార్పొరేట్ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి. 2005 నుంచి కూడా విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, గుంటూరు అన్ని కార్పొరేట్ కాలేజీల్లో కూడా మా పిల్లలు, మహర్షి దయానంద గురుకుల విద్యార్థుల పిల్లలు ఫస్ట్ లేదా సెకండ్ లేదా థర్డ్ ర్యాంకుల్లో ఖచ్చితంగా ఉంటున్నారు. సో అదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్లో మా వాళ్ళకి 1000కి గాను 992, ఒకరికి 986, 982, 980 ఇలా ఈ విధంగా 10 మందికి రావడం జరిగింది. అది నిజంగా ఎంతో, ఎందుకంటే ఆ పిల్లలంతా కూడా పుడుతూనే మా పాఠశాలలో ఎల్కేజీ నుంచి కూడా మా దగ్గరే విద్యను అభ్యసించి 10th క్లాస్లో మా యొక్క ఉపాధ్యాయుల ద్వారా వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ని కార్పొరేట్ సిస్టమ్లతో ఏదైతే ఉందో అక్కడ ప్రెజర్ ఏ విధంగా అయితే ఉందో ఆ ప్రెజర్ని మేము ఇక్కడే వాళ్ళకి రుచి చూపించడం జరిగింది. సో దాన్ని వాళ్ళు అలవాటు చేసుకొని సో స్టేట్ నుంచి ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వచ్చింటారు, వాళ్ళతో పోటీ పడి ఈ ఘన విజయాన్ని సాధించినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. సో ఈ క్రెడిట్ని మేము మొత్తం కూడా మహర్షి దయానంద గురుకులంలో పనిచేసే ఉపాధ్యాయులకి మేము అందజేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ యొక్క కృషి ఈరోజు ఈనాటి ఫలితాలు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో ప్రణవ్ 470కి గాను 464 సాధించి ఈ పిల్లోడు పాఠశాల టాపర్గా ఉన్నాడు. అలాగే వి భార్గవ 470కి గాను 460 సాధించారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్లో టి లిఖిత 1000కి గాను 986. ఇలా అనేక మా దగ్గర చదివిన విద్యార్థులంతా కూడా కార్పొరేట్లో వాళ్ళతో పోటీ పడి రాణిస్తున్నారు. ఇది మహర్షి స్కూల్ యొక్క స్టాండర్డ్స్ మీకు మరి ఒక తెలియజేయడానికి ఈరోజు మీకు ముందుకు రావడం జరిగింది. అలాగే పోయిన నెల ఒక కార్పొరేట్ సంస్థ ఐఐటి బేస్డ్ ఎగ్జామ్స్ పెట్టినట్లయితే ఆ ఎగ్జామ్లో కూడా రాష్ట్రంలో మన స్కూల్ విద్యార్థులు ఎంతో పోటీ పడి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇది చెప్పుటకు మేము ఎంతో కూడా మా ఉపాధ్యాయుల టీం అంతా కూడా ఎంతో గర్విస్తున్నాము. ఎందుకంటే మన ఊరు పిల్లలతో కాదు, స్టేట్ పిల్లలతో కూడా మన విద్యార్థులు పోటీ పడుతున్నారు. పోటీ పడి రాణించడం అనేది ఇది చిన్న విషయం కాదు. ఈ ఊర్లో ఈ ప్రాంతపు విద్యార్థులంతా కూడా రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. అలాగే వాళ్ళ యొక్క ఈ విజయానికి కారకులైనట్టు మా ఉపాధ్యాయులకి నా అభినందనలు. థ్యాంక్ యూ.